ఇతివృత్తంగా తీసుకొని దీనికి మళ్ళీ సరైనటువంటి ఒక ధీటైన నాయిక అంటే కథలో ప్రధాన పాత్ర అంతా కూడా హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి అటువంటి పాత్రని వాళ్ళు పోషించడం కూడా కష్టమే. ఎందుకంటే అందరూ కూడా గ్లామర్ డాల్స్ మనకు తెలుసు. కేవలం హీరోయిన్ అంటే ఒక హీరో కోటి మీద ఉన్నటువంటి చెంకి గుర్తుగా మిగిలిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో అటు పర్ఫార్మెన్స్ ఇటు గ్లామర్ రెండు కూడా సమపాళలో ప్రదర్శించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి నాయిక చార్మి. ఆమెను ప్రధానంగా ఈ సినిమాకి ఎంపిక చేయడం చాలా బాగుంది. చార్మి గతంలో అనేక సినిమాలు గ్లామర్ హీరోయిన్ గా చేశారు. కానీ మనకి కొంచెం వెనక్కి కనుక వెళ్ళినట్టయితే సావిత్రి శకం కానీ ఆ తర్వాత వచ్చినటువంటి జయసుధ శకంలో చూసుకుంటే వాళ్ళు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చాలా అద్భుతంగా పోషించారు. ఇవాళ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తున్నప్పుడు ఇటు గ్లామర్ తో పాటు పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా కొన్ని సీన్స్ చూస్తే కంట తడి పెట్టించేటువంటి స్థితిలో మళ్ళీ తెలుగునాట లేకపోతే మనకి ఈ భారత చలనచిత్ర రంగంలో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ హీరోయిన్స్ కూడా ఉన్నారని చెప్పని చార్మి ప్రూవ్ చేసింది. కంగ్రాచులేట్ ఇన్ దిస్ రిగార్డ్. ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే నాకు అత్యంత ఆత్మీయులు సాహితీ మిత్రులు సుప్రసిద్ధ కథా రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు మిసెస్ పరాంకుశం అనేటువంటి నవల ఆయన రాశారు. ఆ నవల చదువుతున్నప్పుడే చాలా అనేక సంఘటనలు మనం అంటే సాహిత్యాభిరుచి ఉన్నటువంటి ఎవరైనా కూడా కొన్ని పాత్రలు మన మనోఫలకం ముందు కదలాడతాయి. అలాంటి పాత్రకి సాక్షాత్తు న్యాయం చేసేటువంటి రీతిలో కళ్యాణ్ గారు ఈ సినిమా తీస్తానని ముందుకు రావడం, పూరి జగన్నాథ్ గారు దీనికి దర్శకత్వ బాధ్యతలు తీసుకోవడం ఒక రకంగా సాహసోపేతం. ఎందుకంటే ఇవాళంతా కూడా ఒక అనవసరమైనటువంటి అంటే సహేతుకమైన కానటువంటి జోక్స్ తో నవ్వించే ప్రయత్నం చేసేటువంటి సీన్స్ కొన్ని, తర్వాత అన్నెసరీ రొమాంటిక్ సీన్స్ కొన్ని, ఇవన్నీ కూడా ఒక ప్యాకేజ్ కింద క్రైమ్ ఇవి ఒక ప్యాకేజ్ గా ఇచ్చేస్తే ఏదో రకంగా ప్రేక్షకులను ఓకే అనిపించవచ్చు అనేటువంటి ఒక ట్రెండ్ ఉన్న నేపథ్యంలో గతంలో బాలు మహేంద్ర వంటి అద్భుతమైనటువంటి దర్శకులు సామాజిక ఇతివృత్తాన్ని ఇట్లాంటి ఇష్యూస్ ని తీసుకొని చాలా సాహసోపేతంగా ఆవిష్కరించిన సందర్భంలో అటు తమిళంలో కానీ మలయాళంలో కానీ తెలుగులో కానీ అద్భుతంగా ఆ సినిమాలు ఆడాయి. తర్వాత ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత, ఎందుకంటే ఇది బర్నింగ్ ఇష్యూ, ఒక ప్రాస్టిట్యూషన్ అనేటువంటిది ఒక బర్నింగ్ ఇష్యూ. సామాజికంగా మనం మనకు ఒక కొటేషన్ ఉంది, ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందని ఇలాంటి వేదికల మీద ఎవరైనా చెప్పమంటే చాలా హుషారుగా చెప్తారు. కానీ ప్రతి స్త్రీ కన్నీటి గాథల వెనుక ఒక పురుషుడు ఉంటాడని చెప్పడానికి మాత్రం చాలా వాళ్ళ కాన్షియస్ యాక్సెప్ట్ చేయదు. కానీ ఇది ఒక చేదు నిజం. అలాంటి ఒక కఠోర వాస్తవాన్ని ఈ కథలో ప్రధానమైనటువంటి ఇతివృత్తంగా తీసుకొని ఈ సినిమాని నిర్మించడం, తర్వాత దీనికి మన హీరోగా కూడా ఉన్నటువంటి ఆయన సత్య ఈ సినిమాలో కూడా అదే పేరు, తన పాత్రకి తను చాలా చక్కగా న్యాయం చేశారు. తర్వాత కొన్ని కామెడీ ట్రాక్స్ ఉన్నా కూడా ఇందా నేను చెప్పా, ఏదైనా తెలుసు వీళ్ళకి నేను నిర్మోహటంగా మాట్లాడతాను, కొన్ని మంచి బ్రహ్మానందం గారు లాంటి కొన్ని క్యారెక్టర్స్ తీసుకున్న ఆ పాత్రలకి సరైనటువంటి న్యాయం చేయలేకపోయిన పరిస్థితి కూడా అందులో కామెడీ ట్రాక్ అట్లా నడిచింది. కృష్ణుడు వీళ్ళందరూ కూడా. అయితే కథంతా కూడా ప్రధానంగా చార్మి చుట్టూ నడుస్తూ ఉంటుంది. కర్తవ్యం, ప్రతిఘటన లాంటి సినిమాల్లో విజయశాంతిది ఒక విలక్షణ శైలి అయితే, జ్యోతి, ఆమె కథ లాంటి సినిమాలు తీసుకుంటే ఆ బరువైనటువంటి సన్నివేశాన్ని నటించేటువంటి జయసుధది ఒక విలక్షణమైనటువంటి నటన. ఇందులో అటువంటి బరువైనటువంటి సీన్స్ ని ఈ కర్తవ్యంలో విజయశాంతి లాగా, ప్రతిఘటనలో విజయశాంతి లాగా సాహసోపేతమైనటువంటి సీన్స్ ని ఈ రెండింటిని కూడా మిళితం చేసి అటు ఆ రకంగాను ఇటు ఈ రకంగాను న్యాయం చేస్తాను. అలాగే ఇప్పుడున్నటువంటి వర్ధమాన హీరోయిన్ల గ్లామర్ తో నా గ్లామర్ కూడా ఏమాత్రం తీసిపోదు అని చెప్పని ఈ రకంగా 3 రకాలుగా ప్రదర్శించినటువంటి విలక్షణ నటి చార్మి. కానీ సినిమా హాల్స్ కి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎందుకు
ఆశించిన రీతిలో అట్రాక్ట్ చేయడం లేదనేది కూడా ఒక ప్రధాన అంశం. అయితే ఈ సినిమాకి మైనస్ మాత్రం ప్లస్, అన్ని రకాలుగా ప్లస్. చార్మిన్ అయితే ఎలా చెప్పుకున్నాం, మైనస్ మాత్రం టైటిల్ అని చెప్పుకోతాం. ఎందుకంటే నిజానికి జ్యోతి లక్ష్మి అనేది ఒక మంచి పేరు, సూర్యకాంతం అనేది చాలా మంచి పేరు. సూర్యకాంతం అంటే ఎంత చక్కటి పేరు. కానీ మనకి సూర్యకాంతం అనగానే మన మనోఫలకాల్లో కనపడేది మన సూర్యకాంతం గయ్యాడి పాత్ర. అందుకని అంత చక్కని పేరు, ఎంతో ఒక కాంతి, సూర్యుని యొక్క కాంతికి సంబంధించినటువంటి, సూర్యకాంతికి ప్రతీక, అందానికి ప్రతీక. అలాంటి అద్భుతమైన పేరు సూర్యకాంతం అనగానే మన సూర్యకాంతం గానే మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అలాగే జ్యోతి లక్ష్మి అనగానే ఎంతో పాతకాలం రొమాంటిక్ నటైన కూడా తార అయినప్పటికీ కూడా నృత్యతార జ్యోతి లక్ష్మి అనగానే ఆవిడే కనిపిస్తుంది. డైరెక్టర్ గారు, సంగీత దర్శకులు, ఇంకా సంభాషణ రాసిన వాళ్ళు అందరూ ఉన్నారు. అన్నిటికన్నా మించి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మా తెన్నేటి సుధ గారు, మంచి రచయిత, వంశీ రామరాజు గారి సతీమణి, ఎంతో సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సోదరిమణి ఆమె. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను 1,00,000 మంది మీటింగ్ లో మాట్లాడాను, కొన్ని వేల మంది మీటింగ్ లో మాట్లాడాను. ఇదే రవీంద్ర భారతిలో ఎంతో మంది మధ్య మాట్లాడాను. ఎప్పుడు భయపడలేదు. ఇక్కడ భయం వేస్తుంది. ఎందుకంటే విలన్ గారు అక్కడ కూర్చున్నారు. ఎంత భయంకరమైన విలన్ అంటే, తిరుపతికి వెళ్ళి చాలా మంది గుళ్ళు చూశాను కానీ దేవస్థానం బోర్డు మెంబర్ గా ఎంత భయంకరమైన గుండు నేను ఎక్కడ అమ్మ బాబోయ్, చాలా మంది చూసాం. రాజనాథ్ గారు, నాగభూషణ్ గారు, సత్యనారాయణ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. భయంకరమైన ఉంటారు, భయంకరమైన విలన్ గారు. భలే సెలెక్ట్ చేసా ఉన్నాయి. భయం వేస్తుంది కానీ మళ్ళీ చార్మి పక్కన ఉంది కదా అని ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే నటనలో అందరూ నటిస్తారు, నటింప చేస్తారు. ఎన్నో టేకులు చేసి డైరెక్టర్ చెప్పి చేస్తారు. కానీ నటనలో జీవించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది నందమూరి తారక రామారావు గారు లాంటి వాళ్ళు, అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, మహానటి సావిత్రి, లేకపోతే జమున గారు, అంజలి గారు అనుకుంటాం. తర్వాత జయసుధ గారిని, ఆ తర్వాత జయప్రద గారిని చూసాం. ఆ తర్వాత శ్రీదేవి గారిని చూసాం, సౌందర్య గారిని చూసాం. కానీ ఇవాళ సౌందర్య గారు మనకు దూరమైన వారందరినీ తలపించే విధంగా, అంటే సావిత్రి గారి దగ్గర నుంచి, మరణించిన సౌందర్య గారి దగ్గర నుంచి, శ్రీదేవి గారి దగ్గర నుంచి, అంతకన్నా గొప్పగా నటించిందా అన్నట్టు ఆ చిన్న పిల్ల అంత చక్కగా. నువ్వు బయట చాలా సన్నగా ఉన్నావు అమ్మ, సినిమాలో కొంచెం లావుగా కనిపిస్తున్నావు. మీ కెమెరా మ్యాన్ ఎవరు ఈసారి ఫోన్ చేసి చెప్తారు, ఉన్నట్టుగా చూపితే ఎందుకే ఏమయ్యా నువ్వు లావుకున్నావు, అమ్మాయిని కూడా లావు చూపిస్తాను. చాలా సన్నగా ఉంది అమ్మాయి, చాలా నైస్. నాతో పాటు ఫంక్షన్ లో రవీంద్ర భారతిలో సినిమా ఫంక్షన్స్ 2 times, తర్వాత ఒక రియల్ ఎస్టేట్ దానికి ఇక్కడ వనస్థలిపురం ఒకసారి ఎప్పుడో వెళ్ళాము, అక్కడ కలిసాం. తెర మీద చూడడం ఇక్కడ చూస్తాం. చాలా డైనమిక్ అమ్మాయి, చాలా బాగా నటించాం. జ్యోతి లక్ష్మి అనే పేరు విన్నప్పుడు విజయబాబు గారు మీరు చెప్పినట్టు నాకు కూడా ఆ పేరు ఎందుకు పెట్టారా అనిపించింది. కానీ మన అందరిలో జ్యోతి లక్ష్మి పేరు చాలా మందికి ఉంటుంది. కాకపోతే వ్యంగ్యంగా మాట్లాడటం మాకు జ్యోతి లక్ష్మి అని, ఎందుకంటే ఒక స్త్రీని కించపరిచే విధంగా మాట్లాడాలన్నప్పుడు, క్యారెక్టర్ గురించి అపార్థం చేసుకున్నప్పుడు, లేకపోతే క్యారెక్టర్ మంచిగా లేకపోయినా కూడా ఆ జ్యోతిలక్ష్మి జయమాల అంటూ, లేదా మన డ్రెస్ కోడ్ బట్టి కూడా ఒక్కోసారి జ్యోతిలక్ష్మి లాగా వేసుకున్నారని అంటాం. ఈ మధ్య కాలంలో హీరోయిన్లు ఆ జ్యోతిలక్ష్మి కన్నా వీళ్ళకన్నా జయమాలిని జ్యోతిలక్ష్మి నయం అని చెప్పలే అనుకోవడం. ఎందుకంటే ఉన్నది చెప్తాను, వాడుకం మనం మాట్లాడుకునే భాషలో అలా వస్తుంది. కానీ ఈ చిత్రంలో పాత్ర అదైనా ఎక్కడ అసభ్యత నాకైతే కనిపించింది. ఇప్పుడు వచ్చే హీరోయిన్లు చాలా మంది వేసే డ్రెస్ కన్నా చాలా నిండుగానే కనిపించింది. నేను చాలా మంది అమ్మాయిలు ఈ సినిమా ఫంక్షన్స్ కి వస్తారు, పెద్ద పెద్ద ఫంక్షన్స్ కి, ఆడియో ఫంక్షన్స్. నేను
కొన్ని చోట్లకి వెళ్తుంటాను, కొన్ని చోట్ల వెళ్ళను కానీ చూస్తుంటాను. ఏ ఫంక్షన్కి వచ్చిన అమ్మాయిని నిండు డ్రెస్తోనే చూస్తాను. మీరు అభినందించండి గట్టిగా. ఇది సినిమా కాదు, నిజ జీవితంలో చక్కగా వస్తున్నాను. అదొక గొప్ప విషయం. తర్వాత ఆ సినిమాలో మనం ఎవరు సినిమాకి వెళ్దామంటే ఫస్ట్ హాఫ్ మీకు చూడలేదండి. సుధగా ప్రసాద్ ల్యాబ్ వేసి మీరు ఒకరే చూస్తారు, లేదమ్మా జనం మధ్య చూస్తాను అని చెప్పాను. సంజయ్ థియేటర్కి వెళ్ళి నేను సాయంత్రం చూశాను. చాలా సినిమాల కన్నా చాలా బాగుందమ్మా. చాలా సినిమాలు జన మధ్య కూర్చొని చూడడం, కుటుంబ సభ్యుల మధ్య కూర్చొని చూడలేదు. చాలా బాగుంది. ఒక చిన్న పిల్లని రేప్ చేసి ట్రంక్ పెట్లో ముక్కలు చేసి పెడితే పోలీసులకు రిపోర్ట్ చేస్తే వదిలిపెట్టేస్తే జనం వెంటబడి తరిమితే రైలు పై నుంచి దూకాడని పోలీసులు చెప్తారు. మన కళ్ళతో ముందు కనిపించింది, కాళ్ళతో తొక్కి చంపేయడం. కాబట్టి నిర్భయ కేసు చూసాం, అనేక కేసులు మనం చూస్తున్నాం. తండ్రి కూడా బిడ్డ మీద అన్నట్టుగా చెప్పడానికి కూడా మనసు ఒప్పడం లేదు. అన్న మనసు అయినట్టు బంధువులని కాదు, వయసుకు పరిమితం లేదు, హాస్పిటల్లో ఉన్న రోగికి రక్షణ లేదు, కాలేజీకి అమ్మాయికి రక్షణ లేదు, ఆఫీసులో ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగస్తులకి రక్షణ లేదు. అంత మాత్రాన్ని మొగాళ్ళందరూ దుర్మార్గులని అనే స్థితిలో నేను లేను. మొగాళ్ళందరూ దుర్మార్గులు అయితేనో అక్కడ కూర్చొని పట్వారి గారు అందరూ అలాగా విలన్ పాత్రగా గుర్తొస్తారు అనుకోవడానికి లేదు. ఈ సినిమాలో మగవాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళ కన్నా మంచి వాళ్ళు ఉంటారనేది సత్యపాత్ర. మనకి అమ్మాయిని ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు ఏదో ఉండుంటుంది, స్మృతి పదం అనేది మనకు అనిపిస్తుంది. మనకి ఎక్కడ తెలియదు, సినిమా చూడలేదు, కథ కూడా వెళ్ళలేదు, పేపర్లో కూడా చదవలేదు. నాకు సాధారణంగా విజయబాబు గారు కానీ మాకు కానీ పుస్తకాలు చదివేవాడు అంటే చాలా ఇష్టం ఉంటుంది. అలాంటి బహుశా చాలామందికి తెలియదు, సినిమా హీరోయిన్లు అంటే కేవలం మామూలుగా నటన మాత్రమే ఉంటుంది అనుకుంటారు. కానీ చార్మి షీఈ్ వెల్ రెడ్, చాలా మంచి పుస్తకాలు చదివారు ఆవిడ. ఆవిడకి నాకు కూడా మొట్టమొదటిసారి పరిచయం థింక్ అండ్ గ్రో రిచ్, నెపోలియన్ హిల్ రచించిన థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకం మీద సంభాషణతో మా ఫస్ట్ టైం పరిచయం. ఆ తర్వాత షూటింగ్ టైంలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. చాలామందికి సినిమాల్లో ఒక్కసారి ఒక్క చిన్న వేషం కనిపిస్తే చాలు, చిన్న పాత్ర ఉంటే చాలు, తెర వెనకో తెర ముందో ఉంటే చాలు అనుకుని కొన్ని వందల మంది చకోర పక్షుల్లా నిరీక్షిస్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీకి అంత అట్రాక్షన్ ఉంది. అలాంటిది అందులోనూ పూరి జగన్నాథ్ గారు, అందులోనూ సి కళ్యాణ్ గారు, అందులోనూ చార్మి గారు ఇచ్చిన అద్భుతమైన అటు ఎంటర్టైన్మెంట్ అంటారా అది ఉంది, అటు ఎంజాయ్మెంట్ అంటారా అది ఉంది, అటు ఎడ్యుటైన్మెంట్ అంటారా అది ఉంది, అటు అవేర్నెస్ అంటారా అది ఉంది, అటు సోషల్ అవేర్నెస్ అంటారా అది ఉంది. ఎన్ని కావాలో అన్నీ ఉన్న అద్భుతమైన దాదాపుగా షడ్రోజ్ పూజ అంటారు, అంటే 6 రకాల రుచులతోటి ఉండే ఒక భోజనం లాంటి సినిమాలో నటించేందుకు అవకాశం కలిగిన అన్నల్లారా చెల్లెల్లారా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరు అదృష్టవంతులు. క్షమించను అని ఎంత గొప్పగా చెప్పారో ఆ డైలాగ్స్. ఆడదాన్ని అవమానిస్తే ఆ భగవంతుడిని కూడా క్షమించను అన్నారు. ఇంత గొప్ప డైలాగ్స్ రాయాలంటే ఆ డైరెక్టర్కి స్క్రీన్ ప్లే రాసినటువంటి ఆ టైంలో ఎంత గొప్ప విషయాలు గుర్తు రావాలి. హీరోయిన్ ఎంత అత్యద్భుతంగా చేసిందంటే ఒక చోట వాడిని తిడుతూ ఉంటుందన్నమాట, లంచా కూడా కానీ తిట్టాలనుంది, కానీ నేను వేరే అమ్మకి వేరే సాటి ఆడదాన్ని తిట్టినట్టు అవుతుంది కాబట్టి తిట్టను అనుకుంటూనే తిట్టి చాలా చక్కగా చూపించారు. అవి ఎంత అద్భుతంగా మాట్లాడారు, ఎంత అద్భుతమైనటువంటి డైలాగ్స్ ఉన్నాయంటే వెరీ టైమ్లీ, వెరీ ప్రాంప్ట్. అంటే ఒక అక్షరం కూడా అనవసరమైనటువంటిది ఎక్కడా కూడా ఉంటాం మనం. అలా తీస్తే పూరి జగన్నాథ్ గారు తీసిన సినిమాల్లో సగటు ప్రేక్షకుడికి ఆనందం కలగదు. కాబట్టి సగటు ప్రేక్షకుడికి కావాల్సిన అన్ని విషయాలను అందిస్తూ ఆలోచించగలిగిన ఇంటలెక్చువల్స్ కి సమకాలీనమైన సమస్య గురించి చక్కటి సందేశాన్ని అందించిన ఆధునిక దృశ్య కావ్యం జ్యోతిలక్ష్మి. నేను కొంచెం సరిగ్గా మాట్లాడలేను, బట్ కొంచెం ట్రై చేస్తాను. ముందే చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఒక కమర్షియల్ సినిమాని, ఒక కమర్షియల్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సార్, మా గురువు గారు,
ఆయన ఈ సినిమా తీయడమే ఒక సంచలనం. అండ్ అంటే యూజువలీ మనం ఉన్న జనరేషన్ ఎలా ఉంటుందంటే, మనకి ఎవరైనా మంచి చెప్తే ఫస్ట్ వినం, ఎందుకంటే మనకే తెలుసు మంచి, నువ్వు చెప్పేది ఏంటి మేము చాలా చూసామంటాం. సో ఆ మంచిని ఎప్పుడైనా చెప్పాలంటే దాని చుట్టూ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ రంగు ఉంటే కానీ వినని సొసైటీ మంది. సో జ్యోతిలక్ష్మి సబ్జెక్ట్ని సార్ ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు ఇచ్చారు కాబట్టి, అంటే అలా అలా ఇస్తేనే కానీ చూడలేని సొసైటీలో ఉన్నాం కాబట్టి ఐ థింక్ ద వే సార్ చూపించిన, ఐ మీన్ ద వే జ్యోతిలక్ష్మి మొత్తం కంప్లీట్ అవ్వడం, క్రెడిట్ టు హిమ్. ఐ మీన్ ఇంకో విషయం చెప్పాలి. అందరూ హీరో సత్య మాట్లాడుతూ అన్నారు. యాక్చువల్లీ నీ సినిమా హీరో చార్మి. ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్. ఐ మీన్ అందులో పెద్ద ఇదేం లేదు, నేను హీరోయిన్గా చేశాను ఈ మూవీలో. అండ్ వన్ మోర్ థింగ్, అంటే పూరి సార్ గురించి చెప్పాలి. ఎక్కువగా ఎక్కువ సార్ గురించి మా అందరికీ మేము చేసిన, అంటే సార్ని కలిసిన ప్రతి మనిషి ఫీల్ అయ్యే భావన ఇది. ఆయన మీద అత్యంత రెస్పెక్ట్ వచ్చేస్తుంది, ఆయన ఒక ఇన్స్పిరేషన్ అయిపోతారు, ఆయన ఎవ్రీథింగ్. అంటే నా దృష్టిలో సార్ నేను దేవుడు అలా ఏం అన్న కానీ, ఎందుకంటే నాకు ఇప్పుడు దేవుడు ఏంటి నాకు కనిపించలేదు, నాతో ఏం ఆయన మాట్లాడలేదు, ఇప్పుడు నాకు ఎంత పెద్ద ఆఫర్ ఇవ్వలేదు, పూరి సార్ ఇచ్చారు. సో దేవుడి కంటే ఎక్కువ అది. అంటే ఇంకా గట్టిగా చెప్పచ్చు ఆయన గురించి చెప్తూ పోతే. నిజంగా సార్ ఇస్ సంథింగ్ ఎల్స్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్. నాకు కానీ ఈ సినిమాలో చేసిన అందరికీ ఆయన సంథింగ్ ఎల్స్. అండ్ అట్ ద సేమ్ టైం మేము కొత్త వాళ్ళమైనా మాకు అవకాశం ఇచ్చిన సి కళ్యాణ్ సార్కి, అట్ ద సేమ్ టైం చార్మి గారికి, మేమెవరో ఏంటో తెలియదు, మాకంటూ ఒక ఏం లేదు, సడన్గా ఓన్లీ ఆడిషన్ ద్వారానే అందరం వచ్చాం. ఒక బేస్ లేకుండా వచ్చి మమ్మల్ని మీ అందరి ముందు నించోబెట్టి మాట్లాడే అంత ఛాన్స్ వచ్చింది. సీరియస్లీ సి కళ్యాణ్ గారికి, చార్మి గారికి లైఫ్ లాంగ్ ఐల్ బి నేను. అండ్ ఇంకొకటి చెప్తాను. ఈ మూవీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీల్ కశ్యప్ గారికి, విందా గారికి, విఠల్ గారికి, వీళ్ళందరూ అంటే ఎవ్రీ వన్. ఈరోజు మీ అందరి ముందు మేము ఈ సంతోషాన్ని పంచుకునేదానికి మా వంశీ రామరాజు గారు ఆనందంతో ఏర్పాటు చేసిన ఈ సన్మాన సభకి మాకు ఈ సహకారం చేసిన ఆ ఆర్గనైజేషన్ మిత్ర బృందానికి అందరికీ నా నమస్కారం. ఇక మా విజయబాబు అన్నయ్య, మా అక్కయ్య, వాళ్ళిద్దరూ ఈ ఫంక్షన్కి వస్తున్నారంటేనే ఒక మంచి మనసున్న వాళ్ళు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వస్తున్నారని ఆనందంతో మేము ఇక్కడికి వచ్చాం. ఈరోజు ఇక్కడ జరిగిన ఈ ఆనందం వాటన్నిటికీ మించి మా చార్మీని పూలవానతో తడిపి ముద్ద చేసినటువంటి మా వంశీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ సొసైటీ వారికి నా ధన్యవాదాలు. సినిమా చేయటానికి ధైర్యం కావాలన్నారండి. అదేం కాదు. నేను 54 సినిమాలు తీసా. వాటిల్లో నేను చాలా గొప్పగా చెప్పుకునే సినిమా మొన్నటి వరకు చందమామ. ఒక్కటి మాత్రం చెప్తున్నా, మీ అందరికీ తెలియని విషయం. ఈరోజు చాలామంది కాజల్ అగర్వాల్ ఇవన్నీ అనొచ్చు. ఆ చందమామ సినిమాకి కాజల్ అగర్వాల్కి వాయిస్ ఇచ్చింది చార్మి. అందరూ షాక్ అవుతారు. స్వచ్ఛమైన తెలుగులో మా దగ్గర సింగిల్ ఎన్పి కూడా తీసుకోలేదు. ఈరోజు నిజంగా నేను ఆనందపడుతున్నా. ఆ రోజు నాకు ఆ సూపర్ హిట్ సినిమాకి చార్మి ఇచ్చిన వాయిస్ ఎంతో గొప్పదైతే, దాన్ని మించి ఈరోజు ఈ జ్యోతిలక్ష్మి సినిమాకి నేను ప్రొడ్యూసర్ అని చెప్పుకునేదానికి చాలా గర్వపడుతున్నా. ఇప్పుడు దాకా గట్స్ ఇవన్నీ అన్నారు పూరి గారి గురించి. అవన్నీ ఒక్క మాట
దేవుడు గనక ఆడవాళ్ళని కనున్నట్టయితే ఆడవాళ్ళ బాధలు తెలిసి ఆడు మగాడే మగాళ్ళనే కన్నాడు, దేవుడు ఆడపిల్లని కనలేదు. ఆ సీన్లో చార్మి గారు చెప్పడం, నేను దేవుడికి ఆడపిల్ల లేరా అని నేను అంటాం. ఇంతవరకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కానీ తెలుగు సాహిత్యంలో కానీ మీలో ఎవడన్నా చెప్పండి దేవుడికి ఆడపిల్లలు లేరు ఉన్నారని డౌట్ ఎవరికైనా వచ్చిందా? అది పూరి జగన్నాథ్. దమ్ముండి కూడా ఏదేదో మాట్లాడుతుంటే తలంచుకొని వచ్చే పరిస్థితుల్లో మాలాంటి ఒక 5గురికి, శాండీ, సత్య, నేను, మన భద్రం, ఇలాంటి వాళ్ళకి ఒకే ఒక్క ఆడిషన్. నేను ఆడిషన్కి వెళితే, ఆడిషన్ కూడా పిలిచారు మద్దాలి గారు, మా అసోసియేట్ గారు, శ్రీధర్ గారు పిలిస్తే ఆఫీస్కి వెళితే వాళ్ళు మాట్లాడిన తీరు, పూరి గారు నాతో మాట్లాడిన తీరు నాకు వేషం అయిపోయినా పర్లేదు అనిపించింది. ఒక ఆర్టిస్ట్ని రిసీవ్ చేసుకోవడం. పూరి గారు మాట్లాడిన తర్వాత చార్మి గారు అన్నారు, ఒకటి కొంచెం వీడియో షూట్ చేద్దామని. మేడం గారు అన్నారు, నాకు తడారిపోయింది, గొంతు తడారిపోయింది. ఈ టైంలో మేడం గారిని అడిగా, మేడం గారు ఏం చేయమంటారు చెప్పండి అని. నువ్వు పెద్ద డాను, సామ్రాజ్యం నిర్మించుకోను, నీ కొడుకు అప్పచెప్పాలి, హెచ్చరించు అని చెప్పారు. చేశా. అమ్మాయి ఆవిడ సూపర్ సూపర్ అన్నారు. అదే నాకు ఫస్ట్. మేడం, మీకు పూరి గారికి ఇవన్నీ ఒక ఎత్తైతే, ఫస్ట్ సీన్ షార్ట్ అయిపోయిన తర్వాత ఒక ఆయన వెళ్ళిపోతున్నాడు కారులో. నేను పోయి నమస్కారం రా అన్నాడు. భుజం తట్టి, మంచి ఫీచర్ ఉంది, జాగ్రత్తగా చేసుకో అన్నాడు మా నిర్మాత గారు. ఇట్లాంటి దిగ్గజాల ఆశీర్వాదం పొందిన మేము ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీలో అద్భుతమైన ఆర్టిస్టులు అవుతాం, గ్యారంటీకి చెప్పగలం. హాయ్ అందరికీ నమస్కారం ఫ్రమ్ జ్యోతిలక్ష్మి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా చార్మి అని మర్చిపోయారు అందరూ, జ్యోతిలక్ష్మి జ్యోతిలక్ష్మియే పిలుస్తున్నారు. మొన్న అనంతపూర్, బెంగళూరు వెళ్ళి వస్తే అందరూ ఏ జ్యోతిలక్ష్మి అంటున్నారు. సో ఇక పైన నేను ఇంట్రడ్యూస్ చేయాలంటే హాయ్ ఐఎమ్ జ్యోతిలక్ష్మియే చెప్పాలి. సో థ్యాంక్ యూ సో మచ్. జ్యోతిలక్ష్మి చూసి all the intellectuals here, all the women here, each and everyone ఇంత రెస్పెక్ట్ ఇచ్చారు. ఇంత మంచిగా జ్యోతిలక్ష్మి గురించి మాట్లాడుతుంటే, ఏమంటే మీరు కొద్దిగా కూర్చోండి ప్లీజ్. ఇంత మంచిగా జ్యోతిలక్ష్మి గురించి మాట్లాడుతుంటే, ఇంత రెస్పెక్ట్ ఇస్తుంటే, జ్యోతిలక్ష్మి కోసం టీం అందరూ చేసిన హార్డ్ వర్క్ అంతా ఇవాళ సాటిస్ఫై అయిపోయింది. అంటే ఇంకా చాలు, వి వర్క్ రియలీ హార్డ్. మీరు ఇంత చెప్తుంటే అమ్మయ్యా థ్యాంక్ గాడ్ అని అంటుంది మాకు. సో ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, జ్యోతిలక్ష్మి కోసం పనిచేసిన ప్రతి మనిషి, నేను ఆల్ మై లైఫ్ ఐ టెల్ వన్ థింగ్ ఫర్ షూర్, జ్యోతిలక్ష్మి's team is the best team ever. From technicians to artists to each and every one. Never before, never after team. So I really, really love Jyotilakshmi team, each and every one a lot. And coming to Puri Garu, before that, I would like to say a small word. Ladies ke first respect ivadam నేర్చుకోవాలి. We keep fighting for justice. మాకు రెస్పెక్ట్ లేదా, మాకు రెస్పెక్ట్ లేదా. ఫస్ట్ లేడీస్కి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలండి. లేడీస్కి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే మమ్మల్ని అందరూ రెస్పెక్ట్ చేస్తారు. అందరూ ఒక మంచి లుక్తో చూస్తారు. అండ్ మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, మాకు ఎవరు సపోర్ట్ వద్దు, కాదు, తప్పు.
మాకు మగాళ్ళ సపోర్ట్ కావాలి. మీరు సపోర్ట్ చేస్తే, ఇఫ్ వీ హ్యావ్ టు గో 10 steps ఇన్ అవర్ లైఫ్, మగాళ్ళ సపోర్ట్ చేస్తే వీ కెన్ గో 100 steps. అలాగే పురి గారు is the first person who supported me saying Jyoti Lakshmi నువ్వే చేయాలి, నువ్వే చేస్తావు, యాక్టింగ్ మాత్రం కాదు. he is the first person who supported me for taking care of the whole production. ఇన్ని సినిమాలు 13-14 years ఇండస్ట్రీలో 50 మూవీస్ చేస్తే ఎవ్వరు నాకు ఇంత మోటివేట్ చేయలేదు, ఎంకరేజ్ చేయలేదు, నువ్వు ప్రొడక్షన్ బాగా చేస్తావు చేయి అని ఎవ్వరు చెప్పలేదు. ఒక పురి గారు ఫస్ట్ చెప్పారు. సో ఒక మగాడు లైక్ పూరి జగన్నాథ్ గారు నాకు సపోర్ట్ చేశారు కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు సక్సీడ్ సో మచ్ టుడే. సో ఐ రియలీ థ్యాంక్ హిమ్ ఫర్ దాట్. అండ్ సి కళ్యాణ్ గారు, ది బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఫర్ జ్యోతి లక్ష్మి. ఇవాళ జ్యోతి లక్ష్మి రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 2 weeks అవుతుంది, అయినా సరే he is not leaving and he is still making sure that Jyoti Lakshmi, such a fantastic film, reaches out to people more and more every day. So it's a fantastic strength to Jyoti Lakshmi. And ఇప్పుడు నేను అందరి గురించి మాట్లాడితే చాలా ఎక్కువ టైం అయిపోద్ది, బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేయాలి. సో అందుకే I thank each and everyone from the team. I thank all the ladies, all the men out here, all the intellectuals, each and everyone for such a great function today and so much respect. Naku life lo ilanti respect evaru ivvaledu, meer icharu naku. So thank you so much. అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, రెస్పెక్ట్ ఇస్తే చాలు.